బాగున్నారా? ఎగ్ తిన్నారా? గుడ్డు తిన్నారా? తినలేదు ఇంకా పెట్టలేదమ్మా ఇంకా చాక్లెట్ తింటారా? పిల్లలు బాగున్నారండి, ఎడవకుండా. వెరీ గుడ్. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా బిలో 3 years? 59 ఉన్నారా? 15. వీళ్ళని బాగా మోటివేట్ చేయండి అమ్మా. 3 years అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మా సెంటర్కి పంపించండి. ఒక 1 year చూడమని చెప్పండి. వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ పిల్లలు చదువు వస్తూ ఉంది బాగుందంటే కంటిన్యూ అవుతారు, లేదంటే మనం ఏం చేయలేము ఇంకా అట్లా. అది ఇంకా మన కృపాపరాధం వాళ్ళు కంటిన్యూ కాలేదంటే. కాబట్టి మనకు 59 ఈడు ఉన్నారు. దీంట్లో ఒక 20 మంది అయినా సరే 3 years కంప్లీట్ వెళ్ళిపోతూ ఉంటారు కదా. వాళ్ళల్లో మన సెంటర్కు అట్లీస్ట్ 10 మంది రాబట్టాలి మనం. ఈ 17 మందిలో వాళ్ళు 3 years అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అనేది 3 years కంప్లీట్ అయ్యి లాస్ట్ టైము ఈ ఇయర్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరు? నలుగురు. వీళ్ళు టేక్ హోమ్ రేషన్ ఇచ్చాం కదా, నలుగురే నా పోయింది. కాదు టేక్ హోమ్ రేషన్ తీసుకొని 3 years కంప్లీట్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎంతమంది పంపించాలి ఉంటే కనుక. అదే నేను అనేది 59లో ఎంత లేదన్నా ఒక 15-20 మంది 3 ఏళ్ళు కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్. ఆ 15 మంది 20 మందిని మన సెంటర్కి వచ్చేదానికి గట్టిగా మీరు చెప్పి మోటివేట్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే మనకేంటంటే మనం సక్రమంగా వాళ్ళకి ఇచ్చి ఫోన్లు చేసి వాళ్ళతో గౌరవంగా మాట్లాడి బాగా ప్రేమగా ఉంటే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా 3 years నిండినాక ఆ టీచర్ అమ్మ చాలా మంచిదబ్బా అడిగి పంపిద్దామని ఆలోచన వస్తుంది. మనము అంటే మీరు చేస్తున్నారని నేను చెప్పను, జనరల్గా గదురుకోవడము ఇవ్వకపోవడము ఎట్లాంటి అట్లా చేసినప్పుడు ఏదో 3 ఏళ్ళు గడిపినాం సార్లే ఎందుకు పంపిస్తాంలే అనేది కూడా వస్తుంది. కాబట్టి అది ఆ పరిస్థితి లేకుండా వాళ్ళతో బాగా మంచిగా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళతో వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇచ్చి మన గౌరవం మనం తీసుకుంటే మనకు పిల్లలు కంటిన్యూ అయ్యి పెరుగుతారు. పెరిగినప్పుడు మీకు కూడా ఒక ఇది ఉంటుంది, ఓహో అలాని అంగన్వాడీ వర్కర్ 25 మంది మెయింటైన్ చేస్తుందబ్బా బాగా మంచి ఇది, లేకపోతే అంతమంది ఎట్లా వస్తారు అనేది మీకు కూడా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అట్లా ఏమేమి ఇచ్చారు ఈ నెల? ఈ బాలామృతం రాలేదా? టేక్ హోమ్ ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేట్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు? వీళ్ళు ఎవరు? వీళ్ళు లాక్టేటింగ్ కొట్టేయండి ఇది. వీళ్ళ కిట్ ఇచ్చారా? వీళ్ళకు రాలేదు. పోయిన మంత్ ఇచ్చేసారా? ఎక్కడ మన సూపర్వైజర్ విజిట్ ఎక్కడుంది? ఎక్కడ చేశారు? సిడిపి వచ్చారా? ఈ నెలలో రాలేదు ఎవరు? పోయిన నెల కూడా ఎవరు రాలేదా? ఎవరండి సూపర్వైజర్? రమ్మని. మీరేనమ్మా? ఎప్పుడు విజిట్ చేశారు? మేనా? సరే, నేను ఎన్ని సెంటర్లు మీకు ఉండేది? మరి 37 సెంటర్లు ఉంటే నువ్వు నెలకు ఒక విజిట్ రాకుంటే ఎట్లా తల్లి? అన్ని దగ్గరే కదా టౌన్లో. నెలకు విజిట్ ఖచ్చితంగా రావాలమ్మా. వచ్చి మీరు ఏమేమి చూస్తారు? ప్రీ స్కూల్ కార్యక్రమాలు రోజువారీ మేము పెడతాం సార్, అవి చెప్తున్నారా లేదో చూస్తాం సార్. తర్వాత టీహెచ్ఆర్ రిజిస్టర్ చూస్తాం సార్, బరువులు చూస్తాం సార్ అని మీ అవన్నీ చూస్తాం. ముఖ్యంగా మీరు చూడాల్సింది ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి. వాడే సరుకులు ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎక్స్పైర్ ఒక వారం 10 రోజులు అయిపోతాయంటే కనుక ఫస్ట్ ఎక్కడైనా వేరే దగ్గర అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసుకోవాలి. ఎక్స్పైర్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాట, చిన్నపిల్లలు వాళ్ళకు కొంచెం రిస్ట్రిక్షన్ పవర్ తక్కువ, వాళ్ళకి ఇమ్మీడియట్గా అవుతుంది. అట్ ద సేమ్ టైము మన దగ్గర ఎక్స్పైర్ అయ్యి ఆ రోజు పిల్లలకి ఏమైనా అయిందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా తిని ఇబ్బంది పడి వచ్చినా కానీ మన మీదనే చెప్తారు. అర్థమవుతుంది? ఆ ఎక్స్పైర్ డేట్ బయటికి పోయింది అనుకోండి, పేపర్లు రాష్ట్రం అంతా ఏకి పడేస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎక్స్పైర్ డేట్ ఎటువంటి పరిస్థితులలో కూడా మన సెంటర్కు ఉండకూడదు ఇక్కడ అయిపోయిన తర్వాత.
అది ఏమి ఇబ్బందులు పడతారో మీ ఇష్టం. మనం ఏ విధంగా అనేది అది మనం ప్లాన్ చేసుకోవాలి. మీ టాక్టీస్ అది. దాని ప్రకారం ఆ ఎక్స్పైర్ డేట్ త్వరగా అయిపోయేటి ఓ 10 రోజులు అయిపోతాయి. వేరే సెంటర్లో స్టాక్ ఉండదు, వాళ్ళు వాడేయమని చెప్పి వాళ్ళ దగ్గర ఫ్రెష్ స్టాక్ వస్తే వీళ్ళకి తెచ్చి ఇవ్వడం, అట్లా మేనేజ్ చేసుకోవడం, వాళ్ళకి చెప్పడం, అట్లా మేనేజ్ చేయాలి. సాంబారా? పప్పే. ఓకే బాయ్. చెప్పండి అందరూ. రోజు రావాలి, రోజు రావాలి, ఓకేనా? మీకు టీవీలు ఇంకా రాలేదా? వచ్చిందా? బొమ్మలు చూస్తున్నారా? బొమ్మలు చూస్తున్నారా? ఇంకా చిన్న చిన్న పిల్లలు బాగానే ఉన్నారండి, ఏడవకుండా బాగానే ఉంటారా? వాళ్ళ పేరెంట్స్ వస్తారా? ఎప్పుడు నింపేసి వెళ్తారు. నీ పేరేం పేరు? బంటునా? బంటు. నీ పేరు? సరోజ. నువ్వేనా సరోజ అంటే? అయ్యో, ఇది చాక్లెట్ తిన్నావరా? ఇప్పుడు తింటావా చాక్లెట్? తీసుకోండి చాక్లెట్ అందరికి. హిట్పు తీసుకోవాలి, అది వాడు ఒప్పుకోడు. నీకు అర్థం కాలే. ఏమేమి వచ్చాయి ఈ నెల? అన్నీ అయిపోయా? అన్నీ ఇవ్వడం అయిపోయిందా? ఇది ఏ నెల? ఇది జూలైనా? అన్నీ ఇచ్చేసారా? వస్తువులు అయితే అన్నీ వచ్చాయి, ఐటమ్స్. పాలు రెండు స్పెల్స్ ఇచ్చేసారా? అన్నీ ఒకసారి ఇస్తున్నారా? ఎందుకు వస్తున్నాయి అట్లా? సిడిపో గారు ఎవరండి? ఎగ్స్ అన్నీ ఒకసారి ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇండియన్ ఎట్లా పెడతా ఉన్నారు? ఈ అమ్మాయికి మే వరకు సార్ 25 మెంబర్స్ ప్రీ స్కూల్ పిల్లలు ఉండేవారు సార్. ప్రీ స్కూల్ పిల్లలకి అమ్మాయి మే నెల ఇంటెంట్ ప్రకారం బెనిఫిషియరీ ప్రకారం స్టాక్ వచ్చేసి. సరే, ఇక మీరు ఫ్యూచర్లో మనము 2 స్పెల్లు ఇవ్వాలమ్మా. 2 స్పెల్లు ఇస్తేనే అవి కరెక్ట్గా చేరుతాయి. అన్నీ ఒకసారి ఇస్తే 1 రోజులో 2 రోజులు 3 రోజులు ముగిచ్చేస్తారు. కొన్నైనా తినాలి కదా పిల్లలు. అట్లా మీరు 13 eggs 12 eggs 1.5 లీటర్ 1 లీటరు బాలామృతం ఒక ప్యాకెట్ ఫస్ట్ ఇచ్చేయచ్చు. అది కొంచెం మీరు లేదమ్మా, ఇంకా ఫ్యూచర్లో అట్లా చేయండి అంటున్నా. ఎటువంటి పరిస్థితుల్లో పొరపాటు చేయొద్దండి. ఎందుకంటే ఇవన్నీ ఒకసారి ఇవ్వడం వల్ల ఒకటేసారి తినేస్తారు. ఇంట్లో అందరూ కాఫీ చేసుకుని అపాలు తాగేస్తారు. అట్లా కాదు కదా, ఆ పిల్లవాడికి కొన్నైనా చేరాలా. అట్లీస్ట్ అది చేరాలంటే 2 స్పెల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. జాగ్రత్త. ఎగ్స్ బాగానే ఉన్నాయి. ఇవి ఎక్స్పైర్ డేట్ చూస్తారా? రాయమ్మా. ఎగ్స్ ఉడకబెట్టారా? పాలు ఎప్పుడు ఇస్తారు? అంటే పడుకొని లేచారు 3ంటికి. ఎగ్స్ ఇప్పుడు పెట్టేస్తారా? 10ంటికి తినేసారా? వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లల దగ్గరలో ఉన్నారంతా? తొడుకొని వస్తారా మీరు? వాళ్ళు తీసుకొని వస్తారా? మీ స్పీడ్ లాంగ్వేజ్ నేను పట్టుకోలేకున్నా.